మనం ఎప్పుడైనా ఎలివేటర్లోకి వెళ్ళగానే ఏం చేస్తాం? ఫ్లోర్ బటన్ నొక్కుతాం, తర్వాత వెంటనే అద్దం వైపు చూసుకుంటాం కదా. మన జుట్టు ఎలా ఉంది, డ్రెస్ సరిగ్గా ఉందా అని చెక్ చేసుకుంటాం. మనలో చాలామందికిది మామూలు అలవాటే. అయితే ఎప్పుడైనా ఆలోచించాలా, మనం ఎక్కే దాదాపు ప్రతి ఎలివేటర్లో ఈ అద్దమెందుకుంటుందో? హో, మనల్ని మనం చూసుకోవడానికి అనుకుంటున్నారా? ఆ, అది ఒక్కటే కారణం కాదండోయ్. జస్ట్ అలా మనల్ని మనం చూసుకోడానికి మించి దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. దీని వెనుక ఉన్న అసలు కారణమేంటో తెలుసా? సైకాలజీ, డిజైన్, ఇంకా సేఫ్టీ, ఈ మూడింటికీ సంబంధం ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ కథ ఇది. పదండి, ఈ రహస్యమేంటో చూసేద్దాం. ఈ అద్దాల కథ తెలియాలంటే మనం కొంచెం టైంలో వెనక్కి వెళ్ళాలి. ఆకాశహర్మ్యాలు అంటే స్కై స్క్రేపర్స్ కట్టడం మొదలుపెట్టిన రోజుల్లోకి. అప్పట్లో వాటితో ఒక పెద్ద ప్రాబ్లముండేది. అంటే 20వ శతాబ్దం మొదట్లో సిటీస్ అన్నీ పైకి అంటే వర్టికల్గా పెరగడం మొదలైంది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్, స్కై స్క్రేపర్స్. మరి అంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నప్పుడు ఎలివేటర్లు తప్పనిసరి కదా. కాని ఒక సమస్య ఏంటంటే, ఆ రోజుల్లో ఎలివేటర్లు భలే స్లోగా వెళ్లేవి. ఎంత స్లోగా అంటే లోపలున్న వాళ్ళకి ప్రాణం విసిగిపోయేంత స్లో అన్నమాట. ఒక్కసారి ఊహించుకోండి, ఆ రోజుల్లో ఎలివేటర్లో ప్రయాణం ఎలా ఉండేదో. అదొక కిటికీలు కూడా లేని చిన్న మెటల్ బాక్స్. టైమైతే అస్సలు కదిలేది కాదు. ఖాళీ గోడల వైపు చూస్తూ నిలబడాలి. దీంతో చాలామందికి టెన్షన్, ఇంకా క్లాస్ట్రోఫోబియా అంటే చిన్న ప్రదేశంలో ఉంటే భయం వేయడం, ఇలాంటివన్నీ మొదలయ్యాయి. ఫలితమేంటి? బిల్డింగ్ మేనేజర్లకు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు. అందరూ ఒకటే డిమాండ్, ఈ ఎలివేటర్లు చాలా స్లోగా ఉన్నాయి, ఫాస్ట్ ఎలివేటర్లు పెట్టండి అని. అప్పుడు ఇంజనీర్లు ఒక సూపర్ ఐడియాతో ముందుకొచ్చారు. చాలా తెలివైన పరిష్కారం. అదొక సింపుల్ మైండ్ ట్రిక్ అంతే. సొల్యూషన్ ఏంటి? ఇంకా ఫాస్ట్ ఎలివేటర్లను కట్టడమే కదా. అదేగా లాజికల్. అందరూ అదే అనుకున్నారు. కానీ అక్కడే ఉంది ట్విస్ట్. సొల్యూషన్ ఇంజనీరింగ్లో లేదు, సైకాలజీలో ఉంది. వాళ్ళు మెషిన్ని మార్చలేదు, మనుషుల మైండ్ సెట్ని మార్చారు. అసలు విషయం ఏంటంటే, ప్రాబ్లం ఎలివేటర్ స్పీడ్ కాదు. ప్రాబ్లం ఏంటంటే లోపల ఉన్నవాళ్లకు బోర్ కొట్టడం, ఆ చిన్న ప్లేస్లో ఇరుక్కుపోయామన్న ఫీలింగ్. ఒక్కసారి ఆలోచించండి, మనకు చెయ్యడానికి ఏ పని లేనప్పుడు టైం ఎంత స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుందో కదా. సరిగ్గా అదే పాయింట్ పట్టుకున్నారు. సో పరిష్కారంగా వాళ్ళేం చేశారంటే సింపుల్గా అద్దాలు పెట్టారు. అద్దాలు లేనప్పుడు ప్రయాణమంటే బోర్, టెన్షన్. కాని అద్దాలు పెట్టాక సీన్ మొత్తం మారిపోయింది. లోపలున్నవాళ్ల దృష్టి మళ్ళింది. వాళ్లని వాళ్లు చూసుకోవడం, పక్కన వాళ్ళేం చేస్తున్నారో గమనించడం, ఇలా బిజీ అయిపోయారు. దానివల్ల ఆ చిన్న రూమ్ కూడా పెద్దగా అనిపించడం మొదలైంది. స్లోగా వెళ్తున్నా కూడా పెద్దగా ఇబ్బందిగా అనిపించలేదు. నమ్మశక్యం కాని విషయమేంటంటే ఎలివేటర్ స్పీడ్ ఒక్క సెకండ్ కూడా పెంచలేదు. కాని స్పీడ్ గురించొచ్చే కంప్లైంట్స్ మాత్రం పూర్తిగా ఆగిపోయాయి. చూసారా ఎంత సింపుల్ ఐడియానో? అలా ఒక చిన్న మైండ్ ట్రిక్గా మొదలైన ఈ అద్దం రాను రాను ఒక చాలా ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్గా మారిపోయింది. ఇప్పటి రోజుల్లో చూస్తే అద్దాల వల్ల 2 మెయిన్ ఉపయోగాలున్నాయి. ఒకటి సెక్యూరిటీ. మనం వెనక్కి తిరగకుండానే లిఫ్ట్లో ఉన్నవాళ్ని గమనించొచ్చు. ఇది చాలా ముఖ్యం. ఇక రెండోది యాక్సెసిబిలిటీ. ముఖ్యంగా వీల్చైర్ వాడేవాళ్లకి అద్దం చాలా చాలా అవసరం. ఈ రోజుల్లో అయితే యాక్సెసిబిలిటీ రూల్స్ ప్రకారం, అంటే అందరికీ సౌకర్యంగా ఉండాలనే నియమాల వల్ల చాలా చోట్ల ఈ అద్దాలు పెట్టడం కంపల్సరీ అయిపోయింది. అవును, చాలా దేశాల్లో ఎలివేటర్లలో అద్దాలు ఖచ్చితంగా ఉండాలని చట్టాలున్నాయి. ఇప్పుడది కేవలం ఒక డిజైన్ చాయిస్ కాదు, అదొక సేఫ్టీ రూల్. అదెలా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు వీల్చైర్లో ఉన్నవాళ్లు ఎలివేటర్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, లోపల వీల్చైర్ని తిప్పడానికి ప్లేస్ ఉండదు కదా. అప్పుడు వాళ్లు డోర్కి ఫేస్ చేస్తూ ఉంటారు. మరి తమ ఫ్లోర్ వచ్చిందో లేదో ఎలా తెలుస్తుంది? ఇక్కడే అద్దం హెల్ప్ చేస్తుంది. వాళ్లు అద్దంలో ఫ్లోర్ నంబర్స్ చూసుకుంటూ తమ ఫ్లోర్ రాగానే సేఫ్గా వెనక్కి బయటకొచ్చేయచ్చు. దీనివల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. సో చూశారుగా, సింపుల్గా కనిపించే ఈ అద్దం వెనక ఎంత కదుందో. ఇది 100 ఏళ్ల నాటి ఒక సింపుల్ డిజైన్ హ్యాక్. కానీ ఇది స్కై స్క్రేపర్స్ భవిష్యత్తునే కాపాడింది అని చెప్పొచ్చు. కాబట్టి నెక్స్ట్ టైం ఎలివేటర్లో అద్దం ముందు నిల్చున్నప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోండి, అది కేవలం మనల్ని మనం చూసుకోవడానికి కాదు,
ఆలోచిస్తే మనం రోజూ వాడే ఇలాంటి ఎన్నో వస్తువులు వెనుక ఇలాంటి తెలియని కథలు ఉంటాయి కదా. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.